గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆముదం అమ్మ లాంటిది అనేక రకాల అనారోగ్య సమస్యలకి చెక్ పెడుతుందని చెప్తూ ఉంటారు. అయితే ఒరిజినల్ ఆముదముని మనం ఎలా గుర్తించాలి, సో దీన్ని ఏ అనారోగ్య సమస్యలకి ఎలా వాడుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, ఆముదం గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆముదం అమ్మ లాంటిది అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, బొడ్డులో ఆముదం వేస్తే అనే టాపిక్ అయితే ఎంత వైరల్ అయిందో, అన్ని ప్రెషర్ పాయింట్స్ అక్కడ ఉంటాయి అని, అయితే అన్ని నాడులు ఉంటాయి అని. మ్యామ్, ఒరిజినల్ ఆముదం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒరిజినల్ ఆముదం అసలు ఎలా గుర్తుపడతాం మనం? ఒరిజినల్ ఆముదం అంటే రెండు, ఇందులో కోల్డ్ ప్రెస్డ్ ఒకటి ఉన్నది, ఒకటి వండిన ఆముదం ఒకటి. చాలామంది వండుతారు. ఇప్పుడు మనం ఈ ఆముదం వీడియో చేసిన తర్వాత చాలా వైరల్ అయ్యి మళ్ళీ ఆముదం వాడితే వచ్చే రిజల్ట్, ఇప్పుడు ఆ రిజల్ట్ చూశారు అందరు, చూసి ఎక్కువ మంది ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి వండడం అనేది జరుగుతుంది, వండుతున్నారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆముదాలు సెలెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆముదాలు మామూలుగా పండిస్తారు కదా, పండించిన ఆముదాలు తీసుకొచ్చి ఆ ప్రాసెస్ చేసింది వేరు, వాటికి అంతటికి అవే పెరిగి ఇప్పుడు కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఏంటంటే అవి అసలు ఆముదం అంటే ఏంటంటే వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి సేకరించిన విత్తనాలతో చేసేది మనకి ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వంట ఆముదం వంటలో వండింది వాడచ్చు. వంట ఆముదం అంటే వంటలో వాడుకునేదా, లేకపోతే వండిన ఆముదం? వంట ఆముదం అంటే వండిన ఆముదం అనే అర్థం. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ కూడా దొరుకుతుంది, కోల్డ్ ప్రెస్డ్ కూడా వాడుతున్నారు. ఆముదం సరిగ్గా వండాలి, ఆ వండేది సరిగ్గా వండకపోతే అది రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది. కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదుగా మరి. కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదు, కోల్డ్ ప్రెస్డ్ అంటే డైరెక్ట్ విత్తనాల నుంచి తీసిన ఆయిల్. ఇది విత్తనాలను ముందు గానుగు పట్టి, ఆ గానుగు పట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వండుతారు అనమాట. వండితే ఆ పైన వచ్చిన నూనెని అది తీస్తారన్నమాట. అది వండి వార్చిన ఆముదం. మనం అందుకే వివిసి ఆయిల్ అని అంటాం. వివిసి అంటే ఏంటంటే వండి వార్చిన ఆముదం అని చెప్పి అన్నమాట, ఆయిల్ అని చెప్పి. ఈ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ విత్తనాలు బూజు పట్టినవి అంటే చాలా వెరైటీస్ అన్నీ వేసేసి వండేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము ఔషధ గుణాలు ఎక్కువ ఉండాలి అని అంటే ముఖ్యంగా ఈ ఏరియాస్లో, ఈ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ దగ్గర సేకరించినవి, అంటే వాళ్ళు పండిస్తే పండినవి కాదు, అవి వాటికి అంతటా పండినప్పుడు వీళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటారు. అవి అయిన తర్వాత అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవి సేకరించి అవి దానికి ఒక పద్ధతిలో వండి మనం ఇస్తాం. అందుకే ఖచ్చితంగా ఇదిగో ఒక ట్యూమర్ తగ్గుతుంది, లేకపోతే ఇది తగ్గుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మామూలుగా ఆముదం చాలా చోట్ల జరుగుతుంది. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేడం మీరు చెప్పినట్టుగానే మేము వాడుతున్నామండి, కానీ ఏంటి మాకేమీ లేదు అని చెప్పి. ఎందుకు అని అంటే అలా కాదు, మీరు మా దగ్గర నుంచి తీసుకోండి, అది వాడండి, మేము చెప్పినట్టుగా చేయండి అని అది చెప్పిన తర్వాత అవునండి ఇది వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది అని. ఆ మెడిసినల్ వాల్యూస్ మనం చేసే పద్ధతి చాలా ట్రెడిషనల్ అండ్ ఆ విత్తనాలు సేకరించడం, తయారు చేయించడం, అది తీసుకురావడం అనేది దాంట్లోనే ఉంది అంతా. ఇది స్వచ్ఛమైన ఆముదం. తర్వాత ఆముదం కూడా వాసన మంచి కమ్మగా వస్తుంది. మామూలుగా చేస్తే ఆముదం వెగుటు, మనం మామూలుగా కూడా చెప్తూ ఉంటాం ఆముదం దాని మొఖంలాగా ఉంది ఏంటి అని చెప్పి, అంటే వెగుటుగా ఉంది ఏంటి. కానీ ఈ ఆముదం అలా కాదు, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఏదైనా ఆముదం అనేది థిక్గా ఉంటుంది అన్నమాట, తొందరగా డైజెషన్ ఏం కాదు, అది చాలా థిక్ ఆయిల్. అది ఇది లోపల తీసుకునే కన్నా కూడా పైనుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంది. మనం ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఇలా ప్యాక్ వేసేసుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఒట్టి నావెల్లో వేసుకోవడం వల్ల, ఈ నావెల్లో వేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఉన్న 72,000 నాడులు మనపూరిక చక్ర అంటాం, మనపూరిక చక్రకి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాం. 72,000 నాడీస్, ఈ నాడీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది లోపలికి వెళ్ళిపోవడం వలన సపోజ్ ఈ బొడ్డులో రోజు రాత్రి పడుకునేటప్పుడు 2-3 చుక్కలు వేసుకుని కొంచెం అది ఇలా మసాజ్ లాగా లైట్గా చేసుకుని పడుకున్నారనుకోండి, ఫస్ట్ డైజెషన్ చాలా బాగుంటుంది. మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
తర్వాత మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఎలిమినేషన్, ముఖ్యంగా అపాన వాయువు ఏదైతే ఉందో అపాన వాయువు బాగా పనిచేస్తుంది. సమాన వాయువు అంటే డైజెషన్ మీద ఉంటుంది అన్నమాట. తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా అది డైజెషన్ అయ్యి ఎలిమినేషన్ కూడా చేయాలి కదా. ఎలిమినేషన్ చేయాలంటే అపాన వాయువు అన్నమాట. సో ఈ 2 వాయువులు సరిగ్గా పనిచేయాలి అంటే నాభిలో 2-3 చుక్కలు రోజు కనుక వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత తేన్పులు రావడం, అరగకపోవడం, లేకపోతే మలబద్ధకం రావడము, కడుపులో మంట, అయితే అసిడిటీ, అల్సర్స్, గ్యాస్ట్రిక్, బ్లోట్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నావెల్లో వేసేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు. మీకు బాగా సివియర్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి వెంటనే ఏమి మోషన్ కాకపోవచ్చు, కానీ మీరు ఒక రోజు అలా వేసుకోవడం వల్ల కనీసం 4-5 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది. ఆముదంలో ఉన్న గుణం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. పైకి రాసుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. బోన్స్ లోపలికి కూడా వెళ్తుంది, ఇది ఇంటెస్టైన్స్ లోపలికి కూడా వెళ్తుంది. ఈ వెళ్ళినప్పుడు ఆ మాయిశ్చరైజర్ అనేది బాగా ఉంటుంది అన్నమాట, లూబ్రికేషన్ కూడా ఉంటుంది మీకు. అంతేకాదు ముఖ్యంగా చాలామందికి పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, క్రాంప్స్ వస్తూ ఉంటాయి, తర్వాత యూట్రస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సిస్ట్ అని, పీసీఓడి అని, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఆముదం మంచి పరిష్కారం. అలాంటి ఏమైనా సిస్ట్లు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ప్యాక్ వేసేసుకోండి కింది లోయర్ అబ్డామిన్ మీద. రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూది ఉంటుంది కదా, ఆ కాటన్ దాని మీద వేసేసుకొని కిందిలా ప్యాక్ వేసేసుకొని పడుకోండి. నావెల్లో వేసుకోండి. నావెల్లో వేసుకొని పడుకోవడం వల్ల మీ కళ్ళకు కూడా చాలా మంచిది. ఓకే, కళ్ళు చల్లగా అవుతుంది అన్నమాట, ఓవర్ హీట్ తగ్గిస్తుంది, చల్లగా అవుతుంది. తర్వాత మీకు ఈ డ్రాప్స్ కళ్ళకి రాసుకోవడం వల్ల ఈ కన్ను రెప్పలకి ఒక 2-3 చుక్కలు ఇట్లా వేసుకుని కొంచెం ఈ రెప్పలకి రాసుకుని పడుకున్నారనుకోండి, మీకు వేడి తగ్గుతుంది. తర్వాత కళ్ళు చాలా క్లారిటీగా కనిపిస్తాయి, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. తర్వాత డ్రై ఐస్ బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్స్ అండ్ స్క్రీన్ ఎక్కువ ల్యాప్టాప్ ముందు వర్క్ ఎక్కువ చేసి కంటిన్యూస్గా అలాగే ఎక్కువ చూడడం వల్ల మనకి డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. క్యాస్టర్ ఆయిల్ చేసే పని ఏ ఆయిల్ చేయదు, మీ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా తగ్గిస్తుంది క్యాస్టర్ ఆయిల్. ఇదేమి మీరు ఏం చేయక్కలేదు. సపోజ్ ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ప్యాక్ వేసేసుకోండి. బ్రెయిన్లో ట్యూమర్ ఉందా, తలకు వేసేసుకోండి. మీకు అబ్డామిన్లో ఉందా, వేసేసుకోండి. లివర్ మీద ఉందా, ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ ఉంటుంది లివర్, వేసుకోండి. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, గ్యాల్ బ్లాడర్ దగ్గర వేసుకోండి. లేకపోతే మీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్యాంక్రియాస్ మీద వేసేసుకోండి. స్ప్లీన్, లివర్ ఎక్కడైనా సరే మీరు ప్యాక్ వేసేసుకోండి. ఎక్కడ మీకు ఉంది ఎక్స్ట్రా గ్రోత్ అంటే అక్కడ డైరెక్ట్ ప్యాక్. రాస్తే ఏమి ఉపయోగం లేదు, ఊరికే తీసి ఇట్లా రాసేసామండి అంటే కుదరదు. అది కంటిన్యూస్గా అలా 5-6 అవర్స్ అలా ఉండాలి. ఉంటే అది లోపలికి మెల్లగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది చేయడం వల్ల లోపల ఇన్ని సమస్యలను మనం తగ్గిస్తుంది. ఇంకా ఎక్కువ ఉంది, నేను వంటల్లో వాడమంట. కుటుంబంలో అందరికీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి వరకు ఉన్నాయి. సో వాళ్ళందరికీ ద బెస్ట్ క్యాస్టర్ ఆయిల్. ఎలా వాడాలి ఇది అంటే ఊరికి తాగకూడదు, దీన్ని వండేటప్పుడు కారంలో కలుపుకోవచ్చు. మనం చూడండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కారం పట్టించినప్పుడు బాగా కారంలో కలుపుతారు. మిరపకాయలు కొట్టినప్పుడే ఒక 5 కేజీలు ఎండుమిరపకాయలు వేస్తే దానికి ఇన్ని గ్రాములు ఆముదం అని కొలత వేసేసి కలిపేసి కొట్టించేస్తారు. మంచి ఎర్రగా ఉంటుంది. కలర్ చేంజ్ కాదు, మీకు ఆ ఎండుమిరపకాయల వలన వచ్చే మంట, కారం పడదు అని చెప్తారు కదా, అవన్నీ కూడా మీకు ఆ మంట రాకుండా ఉంటుంది. దాంట్లో ఉన్న ఆ పెప్పర్, ఆ కారం కలిగించేది ఏదైతే ఉందో అది మనకి హాని చేయకుండా ఉంటుంది. కలర్ పోకుండా ఉండడం అనేది ఒకటైతే, కారం ఎక్కువ మనం తింటాం, ఆ కారం తినేటప్పుడు మనకి ఎటువంటి హాని చేయకుండా ఉండాలి అంటే దానికి కాంబినేషన్ ఏంటి అంటే ఆముదం కలుపుతారు. అలాగే వంటల్లో వాడేటప్పుడు మనకి ఆముదంలో కాల్షియం కూడా ఉంటుంది. అయితే కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, అన్నిటిలో ఉంటుంది.
కానీ బాడీ ఎందులో నుంచి బాగా తీసుకుంటుంది అని అంటే దీంట్లో ఉన్నది చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. మీరు రొట్టెల పిండిని కలిపేటప్పుడు ఆ రొట్టెల్లో కలుపుకోవచ్చు, కూరలు పప్పు అది పెట్టేటప్పుడు దాంట్లో 1 స్పూను 1 టీ స్పూన్, ఒక్కళ్ళకైతే 4 ఉన్నారనుకోండి ఒక 2-3 టీ స్పూన్లు వేయండి సరిపోతుంది. లేదా రొట్టెలు కాల్చేటప్పుడు కొంచెం పైన అప్లై చేయొచ్చు, పిండిలో కలుపుకోవచ్చు. ఈ ఆముదం అనేది మనము ఆకుకూరల్లో వేసుకోవచ్చు, దాని టేస్ట్ని కూడా మీకు పెంచుతుంది అన్నమాట. ఆముదం అనేది ప్రతి ఇంట్లో ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలున్నా ఇంట్లో పెద్దవాళ్ళున్నా ఆముదం మీ ఇంట్లో ఉండాలి. ఆ వండిన ఆముదం మీ ఇంట్లో ఉంటే ఎంతో వైద్యం చేయొచ్చు. మీరు ఆముదం వేసి మీరు ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ దేని మీదైనా కొద్దిగా ఆముదం ఇలా స్ప్రింకిల్ ఇట్లా చల్లి దానిపైన మంచిగా కేయాన్ పెప్పర్ ఇట్లా వేసేసి దాన్ని కనుక థైరాయిడ్ గ్లాండ్ మీద పెట్టేశారు అంటే అసలు హైపోథైరాయిడిజం చాలా తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో దీంతో మనం చాలా కాంబినేషన్లో చాలా వైద్యం చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నావెల్లో వేసుకోవడం వల్ల బీపీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అసలు ఇవన్నీ సమస్యలు లేని వాళ్ళు కూడా నేనేం చెప్తానంటే అప్పుడప్పుడు నావెల్లో వేయండి, పిల్లలకి వేయండి. కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు, సరిగ్గా అరగదు వాళ్ళకి, పిల్లలు పడుకునేటప్పుడు నావెల్లో వేసేయండి అని చెప్తాం. బీపీ ఉన్నవాళ్ళు కూడా నావెల్లో వేసుకోండి. దాన్ని కొంచెము ఫుడ్లో తినేటప్పుడు దాన్ని వంటలో వాడడం తక్కువ మోతాదులో, అంటే ఎక్కువ వేసుకుని మనం తాలింపుల్లాగా అట్లా నూనె వాడినట్టుగా అది వాడకూడదు. అది డైజెషన్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు. కొద్ది మోతాదులో కనుక వేసుకుంటే చాలా కంట్రోల్ అవుతుంది మరి. ఇది ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, లివర్ని సరిగా పనిచేసేటట్టుగా చేస్తుంది, కిడ్నీస్ యాక్టివేట్ చేస్తుంది. సో అన్నిటికీ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ ప్యాక్ వేసేసుకోవడం. దానివల్ల నష్టమే ఉంది మనకి, నష్టం ఎటువంటి ఇది లేదు. పైనే కదా, లోపల కూడా తీసుకోమని నేను చెప్పట్లేదు. ట్యూమర్స్ ఏమైనా ఎక్స్ట్రా ట్యూమర్స్ ఉన్నాయి, లేకపోతే కొవ్వు గడ్డల్లా ఉన్నాయి, ఎక్కడుంటే అక్కడ అట్లా వేసేసుకోవడమే. కొంచెం లాంగ్ పీరియడ్ వేసుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ తగ్గుతుంది. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు సిస్ట్ ఉన్నదండి, బ్రెస్ట్లో చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే గడ్డల్లాగా ఉన్నాయి, దాని మీద వేసాము, మేము వేస్తే బాగా తగ్గింది, చిన్నదయ్యింది, ఫైబ్రాయిడ్స్ బాగా చిన్నగా అయినాయి అని చాలామంది ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు. సో ఆయిల్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, మంచి ఆయిల్ని వాడడం ఇంపార్టెంట్. తర్వాత దాన్ని మనకి అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లలకి అలవాటు చేయాలి. తలకి ముఖ్యంగా స్కాల్ప్కి కనీసం వారానికి 2 సార్లన్నా కనుక మనం పిల్లలకి కనుక పెడితే వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి స్కాల్ప్కి ఇప్పుడు అందరూ చాలామంది జుట్టు ఊడిపోతుంది, నా జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది, ఒత్తుగా ఉండట్లేదు, ఇలా రకరకాల సమస్యలు చెప్తారు. డ్రైనెస్ అయిపోయి సెన్సిటివిటీ కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది స్కాల్ప్కి అప్పుడప్పుడు కనుక దాన్ని కొద్దిగా వేడి చేసి రాసుకునేటప్పుడు, స్కాల్ప్కి రాసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి గోరువెచ్చగా కనుక రాసుకున్నట్టయితే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది, ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది, తొందరగా తెల్లబడదు. ఇలా మన అంటే దాన్ని గనక ఎలా వాడాలో తెలిస్తే అది చాలా వైద్యం మనం చేసుకోవచ్చు. దాంతో చాలా మంచిది మనకి. ఆముదంలో ఉండే ఆ ఫుల్విక్ యాసిడ్ అనేది మన ఇంటెస్టైన్ వాల్స్లో ఒక లేయర్ లాగా ఏర్పడి ఈ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా కూడా అది మనకి ఆముదం చేస్తుంది. అది అందుకే ఆముదం అమ్మ వంటిది, అంటే అది ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఎక్కువ మోతాదులో దీన్ని చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఇంత చెప్తున్నాం, చాలామందికి కొంతమందికి ఒకవేళ పడకపోవచ్చు, ఏదైనా వేసుకున్నప్పుడు రాసినట్టు అలర్జీ లాంటిది వచ్చినా అదేమన్నా పడకపోయినా ఇమీడియట్లీగా మానేసేయండి అంతే. ఒక్కొక్కసారి అందరికీ 100% పనిచేస్తుందని చెప్పలేం. కొంతమందికి ఏదైనా పడకపోతే అందుకే ఏదైనా రాసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం స్కిన్కి ఇక్కడ కానీ పెట్టి కొంచెం టెస్ట్ లాగా చేసుకుని బాగుంది అనుకున్న తర్వాత రెగ్యులర్గా వాడారు అని అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా చెప్పారు మ్యామ్. మానస సరోవర యాత్ర చేసి వచ్చారా? అవును, 2 days అయింది వచ్చి. నాకు అందుకే ఇంత లేట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. అసలు ఆల్మోస్ట్ 1 month. అంటే అలాంటి క్లైమేట్లో కూడా శరీరం అట్లా సహకరిస్తుందా? అంటే
మానస్ సరోవర్, కైలాష్ మానస్ సరోవర్ అనేది వెదర్ని బట్టి ఉంటుంది. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఆ యాత్ర అంతా కూడా ప్రాక్టీస్ ఉండాలి, కొంచెం బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇమ్యూనిటీ బాగా ఉండాలి, లంగ్స్ కెపాసిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే అది చేయగలుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో సడన్గా మైనస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది, ఒక్కొక్కసారి అవర్స్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ చలి తర్వాత అంత హై యాటిట్యూడ్లో మనకి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఆ ఆక్సిజన్ లెవెల్లో మనం ఆ చలికి మనం తట్టుకుని ఉండడం అనేది కొంచెం కష్టమైన విషయం. కొంచెం ఫిట్నెస్ ఉండాలి. అంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోతాము అంటే కుదరదు. ముందు నుంచి కొంచెం బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారు మ్యామ్? మేము యాక్చువల్లీ మాది 15 days ట్రిప్, కానీ కొన్ని అక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల ఇంకొక 5 days లేట్ అయింది. సో 19 days కంప్లీట్ అయింది మాకు. మేము వచ్చేసరికి 20 days. అంటే మేము బై రోడ్ వెళ్ళాలనుకున్నాం కాఠ్మండ్ టు కాఠ్మండ్, కానీ అక్కడ చైనా నేపాల్ బోర్డర్లో ఫ్లడ్స్ వచ్చి మొత్తం 20 kilometers అంత రోడ్ కొట్టుకుపోయింది అన్నమాట. సో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి ఫ్లై అయ్యాం. మళ్ళీ రూట్ చేంజ్ చేసుకుని నేపాల్గంజ్, తర్వాత సెమీకోట్, హిల్సా అండ్ చైనా, టిబెట్. సో అలా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట. అంటే కొన్ని చోట్ల ఫ్లైట్స్లో వెళ్ళాం, కొంత దూరం హెలికాప్టర్స్లో వెళ్ళాం, కొంత దూరం జీప్లో వెళ్ళాం, గుర్రాల మీద వెళ్ళాం. అలా వెళ్ళాలి అని ఇంకొక సంకల్పం చేసుకుని వెళ్ళి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రోడ్స్ అవన్నీ బాగానే రిపేర్ అయిపోయినాయి. సో అప్పుడు నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఫొటోస్ చూసాను, ఎంత బాగున్నాయో. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కానీ బేసికల్గా అమ్మో నాకు అంత దూరం ప్రయాణం అంటేనే భయం. దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ బాగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జర్నీయే కొన్ని అవర్స్ టుగెదర్ జర్నీ ఉంటుంది. హై యాటిట్యూడ్స్ కదా, మనకు అర్థం కాదు అక్కడ వెదర్. అసలు ఆ హై ఆక్సిజన్ చాలా చాలా తక్కువ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మనకి ఎండగా ఉన్నా కూడా డే టైం అంతా ఎండగానే ఉంటుంది, బాగా ఎండగా అనిపిస్తుంది మనకి. కానీ ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉండడం వల్ల విపరీతమైన హెడేక్ రావడం, తర్వాత బ్రెత్లెస్నెస్ అవ్వడం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం ఇంకా హైట్కి వెళ్తూ ఉండాలి. ప్రతి దానికి హైటే పైకి వెళ్తూనే ఉంటారు కానీ కిందకు ఉండదన్నమాట. ఆ పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. సో సరైన రోడ్స్ ఉండవు, నడవాల్సి వస్తుంది. ఈవెన్ హార్స్ తీసుకున్నా కూడా, ఆ హార్స్ మీద కూర్చున్నా కూడా అంత ఈజీ ఏం కాదు. మీకు బ్రీతింగ్ అది మీకు కరెక్ట్గా ఉండాలి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తే పర్వాలేదు. ఎంత చేసి వెళ్ళినా ఎలా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం అర్థమవుతుందంటే, అది ఆ కైలాష్ దర్శనం అనేది అది నిజంగా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఫిట్నెస్ తీసుకున్నాం, మనం హెల్దీ ఉన్నాం, మనం వెళ్ళిపోయాం, అంతా బాగుంది అని అనుకుంటాం కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమవుతుందో మనకు అర్థం కాదు. ఎవ్రీడే ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది అన్నమాట. తీరా మీరు కైలాష్ వెళ్ళినా కూడా అంత పైకి వెళ్తే కూడా మనకు దర్శనం కలగదు. అంటే క్లౌడ్స్ వచ్చేసి మొత్తం వాతావరణం మారిపోయి అసలు ఏం కనపడకుండా అయిపోతుంది అన్నమాట. అంత దూరం వెళ్ళాం, అయ్యో మనకి అసలు దర్శనమే మనకి కలగలేదే అని అనిపిస్తుంది చాలామందికి. వాతావరణం బాగున్నా ఇదంతా కూడా అక్కడికి వెళ్ళడం, ఆ దర్శనం చేసుకోవడం, రావడం అనేది ఏదో నేను వెళ్ళాను చూశానని చెప్పుకోవడం తప్ప, ఆయన భగవంతుడు ఆయన తలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం, మనం చూడగలుగుతాం. లేదు అంటే ప్రతి సెకండ్ మీకు ఆ భగవంతుడు అనేది మీకు కనబడుతూ ఉంటుంది, మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మీ ఆ హై యాటిట్యూడ్లో మీరంత దూరం వెళ్ళిన తర్వాత, అంత పైకి వెళ్ళిన తర్వాత, ఆ కైలాష్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక శూన్య స్థితి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఒక లాంటి నిశ్శబ్దం. మేము మా గ్రూప్లో కొంతమంది ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా కూడా వచ్చారు. అందరూ ఏమి భక్తితో అట్లా ఏమి రాలేదు, ఎక్కువ యోగా టీచర్స్ వచ్చారు. కొంతమంది మేము కూడా జాయిన్ అవుతాము. వాళ్ళు ఏమి యోగా చేయలేదు, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళు కమ్యూనిస్ట్
వాళ్ళు లీడర్స్ అనుకోండి, కమ్యూనిస్ట్ అన్నమాట. ఫస్ట్ నుంచి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు పక్కా కమ్యూనిస్ట్. సో వాళ్ళు కూడా వచ్చారు మాతో. వచ్చి మాకేమీ అంటే గుడికి వచ్చేవాళ్ళు, మేము మెడిటేషన్, ముద్రాలు అన్నీ చేసేవాళ్ళు. మంచిది కదా చేస్తే, మాకు చేస్తే చాలా బాగుంది అని అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కైలాష్ వెళ్ళిన తర్వాత సడన్గా ఆయన తెలియకుండానే ఆయన కళ్ళల్లో ఇంచి నీళ్ళు అలా వచ్చేసి ఆయన తెలియని 2 చేతులు ఇలా నమస్కార ముద్ర పెట్టుకుని అలా నిలబడిపోయారు. సో అది అందరూ చేస్తారు కాబట్టి మాకేం అనిపించలే. కానీ ఆయన వైఫ్ పక్కనే ఉండి చెప్పారు, ఈయన ఇంతవరకు ఎప్పుడు గుడికి వెళ్ళడం లేకపోతే ఇట్లా ఎప్పుడు చూడలేదు, ఈయన ఎందుకు అని తర్వాత వచ్చిన తర్వాత మాతో చెప్పి అడిగారు, ఏమైంది నీకు అలా అంటే. నాకు తెలియదు, నాకు చాలా ఆనందంగా అనిపించింది, ఇంకా చాలా నాకు అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలియకుండానే ఆ అనుభూతి, నాకు ఆ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా 2 చేతులు ఇలా నమస్కార ముద్రలోకి వెళ్ళిపోయినాయి. భక్తితో వెళ్ళేవాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు ఆ భగవంతుడి దర్శనం, ఆ అనుభవం కావాలి అని వెళ్తారు. కానీ ఎటువంటి లేకుండా కైలాష్ చేయాలి, అది ఒక అడ్వెంచర్ లాగా, అది ఒక ట్రిప్ లాగా వచ్చిన ఆయన అలాంటి అనుభూతి పొంది ఆయన చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్క ½ అన్ అవర్ తేడాలో, అంటే మేము ముందుకెళ్ళిపోయాం, ఒక అరగంట తేడాలోనే వాతావరణం మారిపోయి అంత క్లౌడ్స్ వచ్చేసి అసలు దర్శనమే లేదు వెనకాల ఉన్న వాళ్ళకి. సో ఎలా ఉంటుంది అని అంటే, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుందంటే ట్రిప్, వీసా రావడం ఒక పెద్ద ఎత్తు. వీసా వచ్చిన తర్వాత అమ్మయ్య వీసా వచ్చింది అని చెప్పి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకుని వెళ్ళి బయలుదేరి ఎలాగో వెళ్ళి ఆ మానస సరోవరం వెళ్ళేసరికి సగం మంది సిక్ అయిపోతారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సరే అక్కడి నుంచి ఏవైనా సరే వెళ్ళాలని ఆ డార్చన్ ఇలా కైలాష్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిక్ అయిపోయే వాళ్ళు ఉంటారు, వచ్చేసేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి సగం దూరం ఫస్ట్ డే వెళ్ళి కొంచెం దూరం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు. సో నేను ఈసారి ట్రిప్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ చూశాను, అలాగే సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది చిన్నవాళ్ళు ఉన్నారు, అంటే 26 years 20-30 లోపల ఉన్న పిల్లలు, 35 అట్లా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడ్డారు. అంటే వాళ్ళందరూ కొంతమంది భక్తితో వచ్చారు, కొంతమంది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా వచ్చారు, కొంతమంది అంటే ఈ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, లేకపోతే ఈ డిప్రెషన్స్లో ఉన్నవాళ్ళు, అసలు నేను ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది, అసలు ఈ అనుభవం ఏంటో చూడాలి అని అనుకున్న వాళ్ళు చాలామందితో నేను కూర్చుని అందరితో మాట్లాడే, అసలు ఎందుకు వచ్చారు మీరు, దేనికి, ఏంటి అనేది. అక్కడి వరకు అలాంటి ఇదేదో అడ్వెంచర్ ట్రిప్ లాగా వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్లో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వాళ్ళకి ఎటువంటి టచ్ లేకపోయినా వాళ్ళ అనుభవము, తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు, కాన్ఫిడెన్స్ లెవెల్స్, నిజంగా మేము ఇలాంటి అనుభూతితో మళ్ళీ తిరిగి వెళ్తాము అని అనుకోలేదు అని. అంత యంగ్స్టర్స్ రావడం అనేది యాక్చువల్లీ ఈ ట్రిప్ అనేది యంగ్గా ఉన్నప్పుడు చేయాలి, పెద్దగా ఉన్నప్పుడు చేయలేము. ఎందుకంటే నడవలేము, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అంత ఇమ్యూనిటీ ఉండదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, మెడికేషన్స్లో ఉంటారు. సో కంప్లీట్ చేస్తారో తెలియదు. కానీ కొంచెం యంగ్గా ఉన్నవాళ్ళు 30s 40sలో ఉన్నవాళ్ళు కనుక వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి చాలా చేంజ్ వస్తుంది ఈ ట్రిప్తో. కైలాష్ యాత్ర అనేది ఇప్పుడు అదొక టూరిజం స్పాట్ లాగా మార్చేస్తున్నారు అనుకోండి గవర్నమెంట్. అక్కడ చైనా గవర్నమెంట్ దాంట్లో హ్యాండ్ ఓవర్లో ఉంది కదా అది. సో చాలా చేంజెస్ వచ్చినాయి, అప్పటికి ఇప్పటికి చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినా కూడా అది ఒక అద్భుతమైన, అంటే మనం చెప్పలేమట, ఆ అనుభూతి అనేది చాలా అద్భుతమైంది. ఒక సైలెన్స్, ఒక నిశ్శబ్దం, ఒక చెప్తాం కదా మనం ఒక నిర్వాణ స్థితి అని చెప్తాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎంత ఎలాంటి వాళ్ళైనా కొన్ని సెకండ్స్ అయినా వెళ్తారు. అసలు ఎటువంటి ఆలోచన లేని వాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్ళి రాగలుగుతారు అన్నమాట. అది అందుకే అన్ని ట్రిప్స్ వేరు, ఈ కైలాష్ మానస్ సరోవర్ అనేది వేరు. కానీ చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అది.
మనం హాయిగా ఏ యూరోపో లేకపోతే వేరే కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చేయచ్చు. అంత ఎక్స్పెన్సివ్ అది. చైనా ఫీజు కానీ, టిబెట్ పర్మిషన్స్ కానీ, ఛార్జెస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ. అందరూ ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వెళ్ళాలి అని అనుకుంటారు. చాలామంది మాట్లాడింది ఏంటి అని అంటే, అరే నేను ఎక్కి వచ్చాను కానీ నేను వీడియోలో చూసినట్టే ఉంది. అంత పైకి వచ్చిన తర్వాత నేను వీడియోలో ఎలా ఉందో అలానే ఉంది ఇది. అంటే చాలామంది అట్లా పిల్లలు మాట్లాడుకోవడం అన్నమాట. కొంతమంది ఏమో రీల్స్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ ఉన్నాయి కదా, కానీ వాళ్ళ వలన చాలా చాలా డిస్టర్బెన్స్. ఈ రీల్స్ చేయాలి అనుకునే వాళ్ళు అలాంటి యాత్రలకి వెళ్ళకూడదు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్ సైలెన్స్ అన్నమాట. మనం ఎవరికి వాళ్ళమే వాళ్ళకి తెలియకుండా ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటి ప్లేసుల్లో, ఆ డివైన్ ప్లేసుల్లోకి వచ్చి మీరు రీల్స్ చాలామంది ఇలాగనే పడిపోయిన వాళ్ళు, ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, ఫొటోస్ కోసము రీల్స్ కోసము ఫ్రాక్చర్ అయిపోయి మధ్యలోనే వెనక్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళు అలా చేయడం వల్ల వెనకాల ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఇట్లా చాలా మేము చూసాము అక్కడ. బట్ నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు దానికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నారు ఇంత కష్టమని, అప్పుడు కన్నా పెద్ద కష్టం అని ఏమి అనిపించలేదు. అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రోడ్స్ అవన్నీ కూడా అన్నీ ఒక కన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ అంతా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఆ ట్రిప్లో మనం కంప్లీట్ చేసుకుని రావాలి, వెనక్కి రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు అలా లేదు. మీరు ఎక్కడ వెళ్ళినా అక్కడ నుంచి మీరు సిక్ అయినా ఏదైనా ఉన్నా వాళ్ళకి గైడ్ ఉంటాడు. గైడ్ కాల్ చేస్తే వెహికల్ వచ్చేస్తుంది, మీరు వెనక్కి వచ్చేసేయచ్చు. 1 డే ఆర్ 2 days ఆర్ 3 days అట్లాంటి అంటే వెహికల్స్ ఆ పరిక్రమ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే స్థితి ఉంది. ఇది వరకు అట్లాగా లేదు. బట్ దట్స్ మనం ఎంతో కష్టపడతాం ఇక్కడ ఒక స్థితికి వెళ్ళాలి, లేకపోతే సమయంలో అని, లేకపోతే ఇంకా రకరకాల నిర్వాణ అని, సమాధి అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ మీకు తెలియకుండానే మీ బాడీ అంటే మీ శారీరక స్థితి, మీ మానసిక స్థితి కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ చక్రాస్ ఓపెన్ అవ్వడం కానీ, ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అనడానికి ఇక్కడ చాలా కష్టపడతాం. అక్కడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. ఆ అనుభూతి నువ్వు చాలా తక్కువ సమయంలో తక్కువ సాధనతోనే నువ్వు అది పొందొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కలుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా అక్కడ చెప్పేది ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే కైలాష్ దాని దగ్గరికి వెళ్ళి వచ్చామో ఎవరికైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వయసు తక్కువ అవుతుంది అని చెప్తారు. సైంటిఫిక్గా కూడా అది నిజం కూడా. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటాం, చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటాం కాబట్టి ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం కదా, ఆయుష్ తగ్గుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం యోగా కాన్సెప్ట్ అంతా శ్వాసలు తగ్గించడమే అని చెప్పి. సో మనకు అక్కడికి ఏం పెద్ద ప్రాక్టీస్ అవసరం లేదు, మనం అక్కడ ఉంటే హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళు 90 years వాళ్ళు కొండలు ఎక్కేస్తారు, దిగేస్తారు. లేడీస్ కానీ పెద్ద పెద్ద బరువులు వేసుకుని వాళ్ళు మూటలు ఒక 90 kilos 80 kilos వాళ్ళు ఇలా వీపు మీద పెట్టుకుని అసలు రోడ్డు కూడా ఉండదు, వాళ్ళు అంతంత కొండలు ఎక్కేస్తారు. అక్కడ వాళ్ళు నేను బాగా గమనించింది ఏంటంటే, ఆ కొండల మీద ప్రాంతాల్లో వాళ్ళకి మంచి మష్రూమ్స్ లాంటివి దొరుకుతాయి, కార్డిసెప్స్ మష్రూమ్స్ అని. తర్వాత ఈ శిలాజిత్, అక్కడ టిబెటన్ అండ్ హిమాలయన్ రేంజ్లో దొరికే శిలాజిత్ చాలా ప్యూర్ ఉంటుంది. సో అది వాళ్ళు తీసుకోవడం, సీజనల్గా కొన్ని హెర్బ్స్ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకుంటారు. వాటి వలన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ మినరల్స్ తర్వాత వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ జీన్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తారు మనకి అవి చూపించి, వీటి వల్లనే మేము ఇంత హెల్తీగా ఉన్నాం అని చెప్పేసి. మనం వెళ్తే కూడా అది ఇస్తారు మనకి, టీ లాగా చేసి ఇస్తారు, తీసుకోమని చెప్తారు. సో అలాంటి హెర్బ్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో నేను అక్కడ కొంచెం టైం దొరికింది కాబట్టి ఆ లోకల్ వాళ్ళ ఆ హిల్స్ మీద ఆ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, వాళ్ళు ఈ సీజనల్గా ఏం తీసుకుంటున్నారు, ఎట్లాంటి హెర్బ్స్ తీసుకుంటారు. కొన్ని హెర్బ్స్ వాళ్ళు అమ్మరు, ఎందుకంటే చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట. వాళ్ళకే కావాలి కాబట్టి ఎవరైనా వస్తే
మీకు ఒక గెస్ట్గా మీకు వాళ్ళకి ఒక మర్యాదపూర్వకంగా ఒక టీ లాగా ఒక సూప్ లాగా చేసిస్తారు తప్ప మాకు అమ్మండి 1 kg కావాలి లేకపోతే 100 grams కావాలి అంటే వాళ్ళు అమ్మరు. ఎందుకంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి. అవి సేకరించాలంటే మనం చాలా ఊళ్ళు తిరగాలి. ఆ విలేజెస్కి వెళ్ళాలంటే కూడా అది రోడ్స్ ఉండవు. ఆ చిన్న రోడ్డు మీద మనం వెళ్ళటే ఒక్క విలేజ్కి వెళ్ళాలంటే 2 రోజులు పట్టేస్తుంది మనకి. రావడానికో 2 రోజులు పడుతుంది మనం మళ్ళీ కిందకి రావాలంటే. సో అలాంటి చిన్న చిన్న ఊళ్ళల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే దెర్ ఆల్ యోగీస్ అంతే. వాళ్ళకి ఎంత కావాలో అంతే పండించుకుంటారు, ఎంత అవసరమో అంతే తింటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా. సాయంకాలం అయ్యేసరికి ఆ చిన్న చిన్న ఏమైనా 5 ఇళ్ళు 10 ఇళ్ళు ఉంటాయి. అందరూ కూర్చుని మంచి మ్యూజిక్ పాటలు పాడుకుంటారు, చక్కగా పూజలు చేసుకుంటారు, సీజనల్గా హాయిగా తింటారు, పడుకుంటారు. అంతే వాళ్ళ ప్రపంచం. ఇంకా ఈ కొండ అవతల ఏముంది అనేది అసలు వాళ్ళు ఆలోచించరు. చక్కగా చెప్పారు మ్యామ్. వెళ్ళొస్తే యంగ్గా అవుతారంటే మీరు కూడా నాకు చాలా యంగ్గానే కనిపిస్తున్నారు. అంటే అప్పుడు పెద్ద వాళ్ళలాగా అనిపించేవాళ్ళు, నిజంగానే ఏజ్ తక్కువైనట్లే కనిపిస్తుంది. సో బికాజ్ ఆఫ్ దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది, శ్వాసలు తక్కువగా తీసుకుంటాము అట్లా. కైలాష్ మానస సరోవర యాత్ర అనేది చాలా గొప్పది. నిజంగా వింటుంటేనే నాకు చాలా ఒకలాంటి సంతోషంగా అనిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిందే. అయితే మనము ఒకటి మంచి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతాం అక్కడ. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, మంచి హెర్బ్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల కూడా మన హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు మనం ఎంత స్టామినా ఉందనేది కూడా తెలుస్తుంది. అంటే మనం ఎక్కగలమా లేదా, అంత కొండలు ఏంటి అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా. మీకు ఫిజికల్గా ఉన్న అక్కడ మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత బాడీ మైండ్ సెపరేట్ అవ్వడం మీరు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఇంకా మనకి ఇంకా వెళ్ళాలి అనేది మైండ్ చెప్తా ఉంటుంది, కానీ బాడీ ఏమీ సహకరించదు, సెపరేట్ అయిపోతుంది అన్నమాట. సో స్ట్రాంగ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం వెళ్ళేటప్పుడు కూడా. ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు, ఆ స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు. అది ఒక పాయింట్లో మనకి అది తెలుస్తూ ఉంటుంది. ఆక్సిజన్ అనేది మనము అది దొరకదు. ఆక్సిజన్ మనం ఎంత పెట్టుకున్నా కూడా అంత హైట్లో మనకి కంటిన్యూస్గా ఆక్సిజన్ అందకపోతే మీ బ్రెయిన్ కూడా ఎలా వర్క్ చేస్తుంది, ఇల్యూజన్స్ అసలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేయలేము, ఇంకా మన వల్ల కాదు అనిపించేస్తుంది ఒక ప్లేస్. అయినా చేయాలి. కొంతమంది ఏజ్తో సంబంధం లేదు ఇక్కడ. 70 years 65 years 70 years వాళ్ళేమో టకటగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 30 40 కూడా ఉండవు, వీళ్ళు వెనకబడిపోతూ ఉంటారు అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గమనించింది ఏంటంటే హెల్త్ ఇవన్నీ ఫిట్నెస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మన ప్రయత్నం ఏమీ ఉండదు. అది ఇంకంత దైవానుగ్రహం అన్నమాట. అంతే. ఆ కైలాష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కరుణించాలంతే మనకి. ఆ యాత్ర అనేది అక్కడి వరకు మీరు చేయగలుగుతారేమో, కానీ అక్కడి నుంచి ఆయన అనుమతి లేనిదే మీరు అసలు వెళ్ళలేరు, చేయలేరు. వాళ్ళ అనుమతి ఉండాలి. చక్కగా చెప్పాను మ్యామ్. సో ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన టైంలో ఒకసారి ఈ యాత్ర చేయాలని కోరుకున్నాము. పరమశివుని సందర్శించడం అంటే అది నిజంగా అది అదృష్టం ఉంటేనే దక్కుతుంది మనకి. మీరు వెళ్ళొచ్చారు, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను కూడా చాలా బ్లెస్ అవుతాను దానివల్ల. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలామందికి అక్కడ విషయాలు తెలియజేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఒక టైం అనుకొని వాళ్ళు వెళ్ళాలని ఆలోచన చేస్తే ఎలాగైనా అది వెళ్ళే సంకల్పం అనేది నెరవేరుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.